సికింద్రాబాద్ లాలాగూడలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు సొంత భవనం లేదు. కమ్యూనిటీ హాలే పాఠశాలగా చేసి పాఠాలు బోధిస్తున్నారు ఉపాధ్యాయులు. ఒక్క గదిలోనే 2 మాధ్యమాల్లో 5 తరగతులు నిర్వహిస్తున్నారు. ఉర్దూ, ఇంగ్లీష్ పాఠాలు ఒకే గదిలో చెప్పడంతో గందరగోళానికి గురవుతున్నారు విద్యార్థులు. ఒక్క గదిలోనే 2 మాధ్యమాల్లో పాఠాలు ఎలా చెబుతున్నారో మా ప్రతినిధి విక్రమ్ స్కూల్ నుంచి పూర్తి వివరాలను అందిస్తారు. హైదరాబాద్ జిల్లా సికింద్రాబాద్లోని లాలాగూడలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఇది. ఇక్కడ పరిస్థితి చూస్తే మరీ దయనీయంగా కనిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఒకే గదిలో ఉర్దూ మీడియం, ఇంగ్లీష్ మీడియం 2 తరగతులు జరుగుతున్నాయి. 2 తరగతులు కంటే 5వ తరగతి వరకు 32 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఉర్దూ మీడియంలో, తెలుగు మీడియంలో అన్ని తరగతులు ఒకే గదిలో కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. 2 మాధ్యమాలకు సంబంధించి ఒకే గదిలో తరగతి గదులు 5 తరగతి గదులను ఒకే గదిలో చెప్పడం అంటే ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో చెబితేనే అర్థమవుతున్న పరిస్థితి అయితే ఉంది. మనం ప్రస్తుతం సికింద్రాబాద్ లాలాగూడలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఒకే గదిలో కొనసాగుతున్న తరగతి గదిని చూపించే ప్రయత్నం చేద్దాం. వీళ్ళంతా కూడా లాలాగూడ ప్రాంతవాసులు, ఇక్కడే ఉండి ఇక్కడే ఈ పరిసర ప్రాంతాల్లో నివాసం ఉండి చదువుకుంటున్న విద్యార్థులు. ఇక్కడ చూసుకోవచ్చు వసతులు ఇదే గదిలో, ఆఫీస్ రూమ్ ఇదే గది, ఇక్కడే వాటర్ ప్లాంట్ ఉంది, ఇక్కడే విద్యార్థులు ఉంటున్నారు. ఒకే గదిలో 32 మంది విద్యార్థులకు 2 మీడియంలలో విద్యాబోధన కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. దీంతో విద్యార్థులు అటు చెప్పింది ఇటు అర్థమవుతుంది, ఇటు చెప్పింది అటు ఉంటుంది. పరిస్థితి గందరగోళమైన పరిస్థితి. విద్యార్థులు అయితే కొంత ఇబ్బందికరమైన పరిస్థితిని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది. మన ప్రస్తుతం ఈ ఉర్దూ మీడియం తరగతి గది ఇది. ఇందులోనే 2 పార్ట్స్ చేసుకొని ఒకవైపు ఉర్దూ మీడియం, ఒకవైపు ఇంగ్లీష్ మీడియం చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మనతో పాటు ఉపాధ్యాయులు ఉన్నారు. ఇక్కడ పరిస్థితి ఏంటో వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఏంటి సార్ ఒకే గదిలో జరుగుతుందా? ఇదంతా ఎలా సాగుతుంది? ఇబ్బందికరం అనిపించట్లేదా? నమస్కారం సార్, నేను ఈ స్కూల్ ఇన్ఛార్జ్ బాలకృష్ణ మాట్లాడుతున్నాను సార్. ఇక్కడ అంటే పిల్లలు తక్కువ ఉండడం వల్ల కొద్దిగా ఇబ్బంది ఏం లేదు. ఒక్క గది ఉండడం వల్ల ఇక్కడ ఉర్దూ మీడియము, అక్కడ ఇంగ్లీష్ మీడియం వల్ల కొద్దిగా డిస్టర్బెన్స్ అవుతుంది. అయితే ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి సార్. మనకు లైబ్రరీ సౌకర్యం ఉంది, మంచి నీళ్ళు ఉన్నాయి, మంచి మిడ్ డే మీల్స్ వస్తున్నాయి. ఎంతమంది విద్యార్థులు ఉన్నారు సార్? సార్ ఇక్కడ 31 ఉన్నారు సార్. అప్పుడప్పుడు పక్క పిల్లలు కూడా వస్తుంటారు. మళ్ళీ ఏంటంటే చూసి ఇలాంటి పరిస్థితి ఉందని కొంతమంది ఇంట్రెస్ట్ లేకుండా కూడా వెళ్ళిపోతారు. ప్రస్తుతం ఉర్దూ మీడియంలో ఎంతమంది ఉన్నారు, తెలుగు మీడియంలో ఎంతమంది ఉన్నారు, ఎంతమంది స్టాఫ్ ఉన్నారు? సార్ ఉర్దూ మీడియంలో 15 మంది పిల్లలు ఉన్నారు, ఇంగ్లీష్ మీడియంలో 16 మంది పిల్లలు ఉన్నారు. 2 స్టాఫ్ ఉన్నాం సార్. ఉర్దూ మీడియంకి ఒక టీచరు, ఇంగ్లీష్ మీడియంకి అంటే తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం ఒకరు ఉన్నాం సార్. అంటే ఆఫీస్ రూము, వాటర్ ప్లాంట్ ఇవన్నీ కూడా ఒకే దగ్గర కనిపిస్తున్నాయి. మీకు కొంత గజిబిజి వాతావరణం, గందరగోళం, అయోమయం అనిపించట్లేదా? సార్, కొద్దిగా టీచింగ్ టైం సమయంలో మాత్రం కొద్దిగా గందరగోళం, మెల్లగా చెప్పుకోవాల్సి వస్తుంది. అక్కడ పక్కన లాస్ట్ ఇయర్ మన గవర్నమెంట్ నిధులతోటి షెడ్ వేయించాము. అక్కడ కూడా క్లాసెస్ తీసుకుంటాం. డిస్టర్బెన్స్ అయితే అక్కడ కూడా క్లాసెస్ తీసుకుంటాం కాబట్టి ఇంకా పిల్లలు పెరిగితే ఇబ్బందిగా ఉంటుంది సార్. మొత్తమే చూసుకోవచ్చు, విద్యార్థుల సంఖ్య పెరిగితే మాత్రం ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి ఇక్కడ పాఠశాల ఉపాధ్యాయులు అయితే చెప్తున్నారు. ఒకే గదిలో ఉర్దూ మీడియంలో 5 తరగతులు, ఇంగ్లీష్ మీడియంలో 5 తరగతులు అయితే కొనసాగుతున్న పరిస్థితి ఉంది. విద్యాశాఖ అధికారులు ఇప్పటికైనా స్పందించి కొత్త భవనం ఇస్తారా లేదా అన్నది చూడాలి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో విక్రమ్, సాక్షి టీవీ, హైదరాబాద్.